ఉన్నటువంటి డేవిడ్ మోర్స్ అనే మిషనరీ కిందకి చూస్తూ ఉంటాడు. కొంచెం సేపు చూసిన తర్వాత ఈ రామన్న ఓడలోకి కొబ్బక్కన పైకి దూకాడు. దూకిన తర్వాత తాను తన చేతిలో నుండి ఒక ఆల్చిప్పను లేదా ఓయాస్టిస్ను తీసి మోర్స్ గారికి ఇస్తాడు. మోర్స్ గారికి ఇచ్చినప్పుడు ఈ మోర్స్ గారు ఏం చేస్తారంటే తన జేబులో నుండి ఒక కత్తి తీసి ఈ ఓయాస్టిస్ను లేదా ఈ ఆల్చిప్పను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. చేసిన తర్వాత దాంట్లో ఒక ముత్యం దొరుకుతుంది. ఈ ముత్యాన్ని చూసి రామన్న, మోర్స్ గారు ఇద్దరు కూడా ఈ రామన్న, మోర్స్ గారు ఇద్దరు కూడా ఆశ్చర్యపోయి ఇది మంచి ముత్యము, బాగుంది అని చెప్తూ ఉంటారు. చెప్పుకునేటప్పుడు ఈ మోర్స్ గారు అంటాడు, ఏంది రామన్న మంచి ముత్యం అంటున్నావు, ఇంతకంటే ఇంకా మంచి ముత్యాలు ఉంటాయా, ఇంతకంటే ఇంకా మంచి ముత్యాలు ఉంటాయా అని మాట్లాడుతుంటే రామన్న అంటాడు చిన్నగా, అయ్యా మోర్స్ గారు నా దగ్గర ఇంతకంటే మంచి ముత్యం అవుతుంది, అది నీకు తర్వాత చూపిస్తాను అని చెప్తూ ఇలా వాళ్ళిద్దరు మాట్లాడుతూ రామన్న ఏమంటారంటే, మీరు మీ దేవుడి గురించి చెప్తారు కదా, మిమ్మల్ని మీరు పరిశుద్ధులని మంచివారని చెప్పుకుంటారు కదా, నువ్వు చూస్తున్న ఈ ముత్యంలో ఎలా ఉందో చూస్తావా, నువ్వు చూస్తున్న ఈ ముత్యం ఎలా ఉందో చూస్తావా అని చూపించి ముత్యంలో ఉన్నటువంటి మచ్చలు, వంకరలు అన్నీ చూపిస్తూ తను ఏమంటాడంటే ఇంతకంటే మంచి ముత్యం నా దగ్గర ఉందని చెప్తాడు. చెప్తూ అలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే దేవునితో మీరున్నప్పుడు లేదంటే మీకు మీరు మంచివారిగా చెప్పుకుంటున్నప్పుడు దేవుడికి కూడా మీ నిజ స్వరూపం తెలుస్తుంది కదా అని రామన్న మోర్స్ గారితో అంటాడు. ఇంకా ఈ రామన్న మోర్స్ గారితో అంటాడు. అనేటప్పుడు వాళ్ళిద్దరూ అట్లా మాట్లాడుతూ కలిసి నడుచుకుంటూ వెళ్తారు. చూడండి, వాళ్ళిద్దరూ అట్లా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తారు. వాళ్ళు ఏమని అంటారంటే మోర్స్ గారు, నిజమే రామన్న, నువ్వు చెప్పిన మాట ఖచ్చితమే, నిజమే, కానీ ఎవరైతే యేసు ప్రభు వారు శిలువ వేయబడిన యేసు ప్రభు వారిని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో ఆయన తన నీతిని తన బిడ్డలకు ఆయన నమ్మే వారికి ఇస్తాడు అని చెప్తాడు. అట్లా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అట్లా వెళ్ళేటప్పుడు ఒక యాత్రికుడు, ఒక మనిషి కనిపిస్తాడు. ఒక మనిషి కనిపిస్తే ఈ రామన్న పరలోకం అంత సులభంగా దొరుకుతుంది అంటున్నావు కదా, పరలోకం అంత సులభంగా దొరకదు, చూడు ఒక యాత్రికుడు ఉన్నాడు, ఆ యాత్రికుడు బొంబాయో కలకత్తానో అట్లా యాత్ర చేస్తా వెళ్తున్నాడు. ఆయన చూడు వెళ్తా తను వెళ్ళే దారిలో మోకరించి తను వెళ్ళే దారిని ముద్దు పెట్టుకుంటూ తను వెళ్తున్నాడు. ఇది కదా పరలోకానికి దారి, ఇంత కష్టపడితే కదా పరలోకం వచ్చేదని రామన్న మోర్స్ గారితో అంటాడు. మోర్స్ గారు అంటాడు ఆ మాటకు, రామన్న నువ్వు పిచ్చోళ్ళ ఉన్నావు, ఆల్రెడీ నీ కోసం యేసు ప్రభు వారు కలవరి శిలువ మీద చనిపోయాడని చెప్పాను కదా, ఆల్రెడీ నీ కోసం మరణించి నీ కోసం పరలోకం ఆయన కొన్నాడని చెప్పే కదా, నువ్వు ఇంత ప్రయాసపడేది కదా, ఒకవేళ నువ్వు కనుక అట్లా చెప్తూ సువార్త చెప్తాడు. సువార్త చెప్పేటప్పుడు ఈ రామన్న అది పట్టించుకోకుండా లేదు మోర్స్ గారు, ఆయన ఎట్లా యాత్ర చేస్తున్నాడో నేను కూడా యాత్ర చేయాలి, ఢిల్లీ వరకు యాత్ర చేస్తాను, మోకాళ్ళ మీద నడుస్తాను, అప్పుడే దేవతలు నాకు సహాయం చేస్తారు, నాకు పరలోకం ఇస్తారని చెప్తారు. చెప్పేటప్పుడు ఈ మోర్స్ గారు ఏమంటాడంటే, రామన్న నువ్వు ఢిల్లీ వెళ్తావు, అది 900 మైళ్ళ దూరం ఉంది, ఒకవేళ అంత దూరం నువ్వు మోకాళ్ళ మీద నడిస్తే నీ మోకాలు చిప్పలన్నీ పగులుతాయి,
నీ మోకాళ్ళ చుక్కల విషయం ఎక్కితే ఒకవేళ నీకు కుష్ఠరోగమే రావచ్చు, అంత కష్టపడాల్సిన పని లేదు. నీకోసం యేసు ప్రభువారు కల్వరిశిలువలో ముందుగానే చనిపోయాడు, ఆయన కోసం ప్రాణం పెట్టాడు అని చెప్తా ఉంటాడు. ఈ సువార్త చెప్పేటప్పుడు రామన్న పట్టించుకోలేదు. ఒకరోజు ఏం జరిగిందంటే ఈ రామన్న మోర్సి గారింటికి వెళ్తాడు. మధ్యాహ్నం పూట మోర్సి గారింటికి వెళ్ళినప్పుడు మోర్సి గారు తలుపు కొట్టినప్పుడు తలుపు తీస్తే బయట రామన్న నిలబడి ఉంటాడు. మోర్సి గారు అంటాడు, ఏం రామన్న ఈ సమయంలో ఇక్కడికి వచ్చావంటే, మోర్సి గారు మీరు మా ఇంటికి రావాలని అడిగినప్పుడు మోర్సి గారు లోపల అనుకున్నాడు, నేను ఎన్నో దినాల నుండి ఈ రామన్న కోసం ప్రార్థన చేస్తున్నాను, ఎన్నో దినాల నుండి ఈ రామన్నకు నేను సువార్త చెప్తున్నాను, ఇంతవరకు తను మారలేదు, అయితే ఇప్పుడేమైనా మార్పు కలిగిందేమో చూద్దాము అని రామన్న ఇంటికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత రామన్న తన ఇంట్లోకి తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఈ రామన్న మోర్సి గారితో మాట్లాడితే ఏమంటాడంటే, మోర్సి గారు నేను ఢిల్లీ యాత్ర చేస్తానని చెప్పాను కదా, అది ఒక వారంలో నేను వెళ్ళబోతున్నాను, అది మీకు చెప్పి వెళదామని నేను పిలిచాను మోర్సి గారు అని చెప్తాను. ఆ మాటకు ఈ మోర్సి గారు లోపల ఎంతో బాధపడుతూ ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా రామన్నకు నేను సువార్త చెప్పని ఇదే ఆకర్షణ అవుతుందేమో, ఇంకా నాకు వీలు ఉండదేమో అని లోపల ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. తర్వాత అంతలోపే రామన్న మోర్సి గారు నేను మీకు విలువైన వస్తువు ఒకటి ఇస్తాను అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి ఒక చిన్న బాక్స్ లాంటివి తీసుకొని వస్తాడు. బాక్స్ లాంటివి తీసుకొని వచ్చి ఇది చూడండి, బాక్స్ లాంటివి తీసుకొని వచ్చి మోర్సి గారికి రామన్న ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు రామన్న ఈ బాక్స్ని ఓపెన్ చేయక మునుపు, ఈ బాక్స్ను తెరవక ముందు ఒక మాట మోర్సి గారికి చెప్తాడు. మోర్సి గారు నాకు ఒక కొడుకునేవాడు, తాను కూడా నాలాగే ముత్యాల వేటగాడు, తనకు కూడా ముత్యాలు సేకరించడం, విలువైన మంచి ముత్యాలు సేకరించడం తన పని. ఆ పనిలో భాగంగానే నా కుమారుడు ఒకరోజు సముద్రంలో ముత్యాల వేటకి వెళ్ళి నా కోసం ఒక ముత్యాన్ని కనుగొన్నాడు. అతను ఎలాంటి వాడంటే భారతదేశంలోనే నీళ్ళలో ఎక్కువ శ్వాస ఉంచగలిగిన వాడు, చురుకైన కనులు కలిగిన వాడు, లోపల సముద్రంలో దిగి ఎక్కువసేపు ఉండి ఆ ముత్యాలను లేదా ఒయాసిస్ను వెతకి పట్టుకోగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. అట్లాంటి నా కుమారుడు ఒకరోజు వేటకెళ్ళి ఈ ముత్యాన్ని నాకు తీసుకుని వచ్చాడు. అయితే తీసుకుని వచ్చే క్రమంలో ఒక దిబ్బలో తాను కాలు ఇరుక్కొని చాలాసేపు నీళ్ళలో ఉండిపోయాడు. తర్వాత కొన్ని దినాలకు ఈ ముత్యం నాకు ఇచ్చిన తర్వాత కొన్ని దినాలకు తాను మరణించాడు. అయితే ఈ ముత్యం ఇప్పుడు నా దగ్గర ఉంది, నా కుమారుడు లేడు అని చెప్తా ఉంటాడు. చెప్పినప్పుడు మోర్సు ఆ ముత్యాన్ని చూడండి చెప్తూ తను ఈ ముత్యాన్ని ఓపెన్ చేస్తాడు. ఇదిగోండి ముత్యం. ఈ ముత్యాన్ని ఓపెన్ చేసి చూపిస్తాడు. ఓపెన్ చేయగానే ఆ పెట్టె ఓపెన్ చేసిన వెంటనే ఆ ముత్యము చాలా ప్రకాశం అంటే నడుస్తూ ఉంటుంది, లైట్ బాగా లైటింగ్లో ఉంటుంది. చూసి మోర్సి గారు ఆశ్చర్యపోయి రామన్న ఏంటి ముత్యం ఇలా ఉంది, ఇంత బాగుంది ఏంటి, నేను దీన్ని కొంటాను అంటాడు. చూడండి డబ్బులు కూడా తీసుకున్నాడు. ఈ ముత్యాన్ని నేను కొంటాను అని చెప్పి తాను డబ్బులు తీసి ఇదిగో చూడు $10,000 నీకు ఇచ్చి ఈ ముత్యాన్ని నేను కొనుక్కుంటాను అంటాడు. తర్వాత రామన్న ఆశ్చర్యంగా మోర్సి గారు చూస్తూ, ఏంటి మోర్సి గారు డబ్బులు ఇస్తా అంటున్నారు, లేదు ఇది మీకు ఉచితంగా ఇవ్వాలని నేను మీ దగ్గర తీసుకొని వచ్చాను, ఎందుకంటే నేను యాత్రకు వెళ్తున్నా కదా,
తిరిగి నేను వస్తానో లేదో తెలీదు, తిరిగి నేను వస్తానో రాదో తెలీదు. కాబట్టి ఇది మీకు గిఫ్ట్గా వరంగా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అని చెప్తాను. చెప్తుంటే లేదు నేను నిన్ను కొంటాను, ఒకవేళ నేను ఊరికే తీసుకుంటే అది ఇంత సులభం వచ్చేది కాదు కదా, ఎంతో విలువైంది కదా అని మోర్స్ చెప్తా ఉంటాడు. అప్పుడు రామన్ అంటాడు, మోర్స్ గారు ఈ ముత్యము ఎంత విలువ మీకు తెలుసా? ఇది ఒక కోటీశ్వరుడు ఎంత వెలిచ్చినా ఎన్ని డబ్బులు ఇచ్చినా ఇది కొనలేని ముత్యం. ఎందుకంటే దీని కొరకు నా ఒకగానైనా ఒక కుమారుడు ప్రాణం పెట్టాడు. ఈ ముత్యము నాకు ఇవ్వడంలో నా కుమారుని యొక్క రక్త దానం ఉంది, నా కుమారుని యొక్క ప్రాణం ఉంది కనుక దీన్ని ఎవరికి అమ్మను, దాన్ని విలువ అట్లాంటిది అని చెప్తా ఉంటాడు. చెప్పినప్పుడు మోస్ గారు అంటారు, లేదు లేదు నేను కొంటాను, ఎందుకంటే ఇది అంత సులభం వచ్చేది కాదు కదా, అంత ఈజీగా వచ్చేది కాదు కదా అని మాట్లాడేటప్పుడు రామన్న మోస్ గారు ఎప్పుడైనా చూస్తూ ఉంటే అప్పుడు మోస్ గారు లోపల ప్రార్థన చేసుకుంటూ ఒక మాట రామన్నతో అంటాడు, రామన్న ఇదే మాట నువ్వు రోజు దేవునితో చెప్తున్నావు కదా, పరలోకము కష్టపడితే వచ్చేదని చెప్తున్నావు కదా, పరలోకం అంత సులభంగా వచ్చేది కాదని చెప్తున్నావు కదా, మరి ఈ మాట నీకు అర్థమవుతున్నాయా? ఈ ముత్యం యొక్క విలువను ఎవరు కట్టలేదు అంటున్నావు కదా, దీన్ని నాకు ఓర్క గిఫ్ట్గా ఇస్తానంటున్నావు కదా, దీన్ని నేను కొనుక్కుంటానంటే నువ్వు బాధపడుతున్నావు కదా. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ముందుగానే చనిపోయాడు, ముందుగానే ఆయన నీ కొరకు పరలోకాన్ని కొన్నాడు, ఇప్పుడు నీకు ఆ పరలోకాన్ని ఉచితంగా ఇస్తున్నాడు. ఉచితంగా ఇస్తుంటే నువ్వేమో నేను కొనుక్కుంటాను, కష్టపడతాను, మోకాళ్ళ యాత్ర చేస్తాను అంటున్నావు. యేసు ప్రభు కూడా నువ్వు ఈ మాటలు చెప్తున్నాడు, బాధ అయింది కదా అని చెప్తాడు. అప్పుడు ఈ రామన్న మోస్ గారిని చూస్తూ, అవును మోస్ గారు నిజమే, నేను ఇప్పటి వరకు పరలోకము కష్టపడాలని కోరుకున్నాను, ఎన్నోసార్లు మీరు చెప్పిన మాటలు సువార్త నేను విన్నాను, అయినా కూడా నేను ఇంతవరకు మారలేదు, కష్టపడితేనే పరలోకం వచ్చింది అనుకున్నాను. అయితే ఇప్పుడు నేను నమ్ముతున్నాను, ఇప్పుడు నేను యేసు ప్రభువు ఇచ్చే ఉచితమైన రక్షణను నేను పొందుకుంటున్నాను అని స్వీకరిస్తాను అని మోస్ గారితో రామన్నాను. అప్పుడు వారిద్దరు కలిసి ప్రార్థన చేస్తారు. పిల్లలారా మీకు అర్థమైందా ఇప్పుడు దశలో? ఇదిగోండి, ఇది ఆ ముత్యం. ఈ ముత్యమే రామన్న దగ్గర ఉన్న ముత్యం. ఈ ముత్యాన్నే మోస్ గారికి గిఫ్ట్గా ఇచ్చాను. చూడండి, యేసు ప్రభు వారు కూడా మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి తను మన కొరకు పరలోకాన్ని కొని పాపము వలన వచ్చే జీతం మరణం అనే వాక్యంలో రాయబడినట్టు ఆ మరణం నుండి మనం తప్పించి రక్షణ ఇవ్వాలని కోరుతున్నాను. రక్షణ ఉచితము అని దేవుని వాక్యం చదివిస్తాము. వినండి, అయిపోయింది. ఇంకా రక్షణ ఉచితమని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. నువ్వు రక్షణ కొరకు ఏ కష్టపడాల్సిన పని లేదు అని మనకి ఈ లెసన్ చెప్తుంది, దేవుని వాక్యం కూడా చెప్తుంది. అయితే మనం చేయాల్సిన పని ఏంటి? వినండి పిల్లలు, మళ్ళీ చెప్పమంటారా? ఫస్ట్ నుంచి ఇంకో గంట చెప్పమంటారా లెసన్? మరి వినండి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? మన పరలోకం పొందుకోవాలంటే, ప్రభువా నేను పాపిని, నా పాపాలను క్షమించు అని మీరు కూడా రామన్న వలె యేసు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని ఈ రక్షణను స్వీకరిస్తే పరలోకాన్ని యేసు ప్రభు మనకు ఉచితంగా అనుగ్రహిస్తారు. మోకరించాలి.